Adjusting brightness and contrast. ఈ లెసన్ లో మనం ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ లేదా కాంట్రాస్ట్ మార్చడం గురించి తెలుసుకుందాం. ఏదైనా ఇమేజ్ యొక్క బ్రైట్నెస్, కాంట్రాస్ట్ తగ్గించడానికి లేదా పెంచడానికి ఇమేజ్ మెన్యూలోని అడ్జస్ట్మెంట్స్ లో గల బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో గల స్లైడర్స్ ను అడ్జస్ట్ చేయడం ద్వారా బ్రైట్నెస్ కంట్రోల్ ను చేయవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్ ను అడ్జస్ట్ చేసినట్లయితే కలర్ ఛానల్స్ తో సంబంధం లేకుండా ఇమేజ్ లోని అన్ని పిక్సెల్స్ ఒకే విధంగా అడ్జస్ట్ చేయబడతాయి. లెవెల్స్ లేదా కర్వ్స్ ను అడ్జస్ట్ చేయడం ద్వారా RGB లో మనకు కావలసిన ఛానల్ ను సెలెక్ట్ చేసుకుని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మార్చవచ్చు. లెవెల్స్ ఆప్షన్ ఓపెన్ చేయడానికి ఇమేజ్ మెన్యూలోని అడ్జస్ట్మెంట్స్ లో లెవెల్స్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు లెవెల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే అవుతున్న గ్రాఫ్ కు క్రింద 3 స్లైడ్స్ ఉంటాయి. ఇవి షాడో, మిడ్ టోన్ మరియు హైలైట్ రేంజ్లను సూచిస్తాయి. వీటిని అడ్జస్ట్ చేయడం ద్వారా కాంట్రాస్ట్ ను మార్చవచ్చు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఆప్షన్ ఉపయోగించడం కంటే లెవెల్స్ ను ఉపయోగించడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు. అడ్జస్ట్మెంట్స్ లోని కర్వ్స్ ను ఉపయోగించి కూడా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయవచ్చు. కర్వ్స్ డైలాగ్ బాక్స్ లో గల గ్రాఫ్ ను అడ్జస్ట్ చేయడం ద్వారా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ను మార్చవచ్చు. ఇమేజ్ ను లైట్ చేయడానికి పాయింట్ టూల్ తో గ్రాఫ్ యొక్క మధ్య భాగంలో క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేయాలి. ఇమేజ్ ను డార్కెన్ చేయడానికి పాయింట్ టూల్ లోని గ్రాఫ్ యొక్క మధ్య భాగంలో క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయాలి. ఇమేజ్ యొక్క కాంట్రాస్ట్ పెంచడానికి గ్రాఫ్ లో 1/4 టోన్ లో ఒక పాయింట్ ను సెట్ చేసి పైకి డ్రాగ్ చేయడం ద్వారా హైలైట్స్ ను లైటన్ చేయవచ్చు. అలాగే గ్రాఫ్ లో 3/4 టోన్ వద్ద పాయింట్ ను సెట్ చేసి క్రిందకు డ్రాగ్ చేయడం ద్వారా షాడోస్ ను డార్క్ చేయాలి. ఈ విధంగా ఇమేజ్ యొక్క కాంట్రాస్ట్ ను పెంచవచ్చు.